హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. చాలా లాంగ్ బ్యాక్ తర్వాత అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఇంకా హాట్ వాటర్లో కొంచెం జీరా అయితే వేసుకొని ఇంకా దాన్ని కొంచెం బాయిల్ చేసుకొని అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాను. యాక్చువల్గా ఇలా హాట్ వాటర్ తీసుకోవడం నేను కోవిడ్ టైంలో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు నేను బాగా అయితే తాగేదాన్ని రెగ్యులర్గా హాట్ వాటర్. అప్పుడు అమ్మ ఇచ్చేది. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నా వెయిట్ లాస్ అనేది ఎలా ఉంటుందంటే మళ్ళీ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే త్వరగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎర్లీగా అయితే లేచి నా టైం నేను తీసుకొని ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రొటీన్గా కాకుండా ఇంకా కొంచెం క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ అయితే వేసి ఇంకా దాంట్లో అయితే ఆ బ్యాటర్లో అయితే మిక్స్ చేస్తున్నాను. ఊతప్పంకి అయితే ఆనియన్స్ ఇవన్నీ కూడా అయితే వేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీ కదా, ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసుకుంటే అసలు బాగోదు. ఇంకా మంచిగా క్యారెట్ ఇలా అయినా తీసుకున్నట్టు ఉంటుంది. నాకు 1.5 year పాప అయితే ఉన్నదనమాట. తనకు కూడా ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా వీక్లీ 2 times కానీ అట్లా అయినా ట్రై చేస్తూ అయితే ఉంటాను అనమాట. ఏదో కొత్తగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇలా మిక్స్ చేసి దాంట్లో వేయడము అలాగా. మా హస్బెండ్ కూడా యాక్చువల్గా తను కూడా ఇంత హెల్తీ రెసిపీస్ అయితే అస్సలు తినడనమాట. ఏమైనా కొత్తిమీర, పుదీనా, ఏమైనా ఆకుకూరలు లాంటివి కూడా ఫ్రైస్ కానీ అట్లా పెట్టినా కూడా అసలు తినరు. నేను కూడా ఎలా అంటే నేను కూడా అలానే ఉండేదాన్ని. బట్ ఇప్పుడు నేను మోర్ హెల్త్ కాన్షియస్ అయిపోయాను అనమాట. అండ్ ఇంకా నేను కూడా అలానే మిక్స్ చేసేసి నేను కూడా అలానే తీసుకుంటూ అయితే ఉంటాను. అండ్ ఇందులో వెయిట్ లాస్లోకి ఎప్పుడు పల్లీ చట్నీ అలాంటివి తింటే కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతాం కదా. ఇలా కొంచెం మనం కొత్తిమీర, చిల్లీస్ అండ్ కొంచెం గార్లిక్ అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా అయితే దాన్ని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకున్నామంటే కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ చాలా అయితే బాగుంటుంది. రోజు పల్లీ చట్నీ అలా తినే బదులు ఇది మనం ఎక్కువ పల్లీ చట్నీ తింటూ ఉంటే మనకి ఏమవుతుందంటే డైలీ బేసిస్లో మనం వెయిట్ కూడా తెలియకుండా పుట్టాన్ అయిపోతాం ఎక్కువ చట్నీ తినడం వల్ల. సో 1 spoon ఆఫ్ ఆ చట్నీ వేసుకొని ఈ చట్నీతో తిన్నా కూడా చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా ఉందో కూడా మీరు నాకైతే కమెంట్ చేయండి. ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా కొంచెం పల్లీ చట్నీ అయితే వేసుకొని అండ్ కొంచెం ఈ కొత్తిమీర చట్నీ అయితే ఉంది కదా, గ్రీన్ చట్నీ, ఈ చట్నీ కూడా అయితే పెట్టేసుకొని అయితే తినేస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ అయితే వెళ్ళిపోతారు కదా, ఇంకా తనకైతే ఇచ్చేసి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా మా పాప అయితే ఇంకా 8:30కి లేస్తుంది అనమాట. నైట్ 11:30కి అలా అయితే పనుకొని. అండ్ ఇంకా నేను ఆ లోపల అయితే ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏబీసీ జ్యూస్ ఇన్ క్యారెట్ అండ్ యాపిల్ ఇవన్నీ అయితే వేసుకొని అండ్ కొంచెం నేనైతే స్ట్రెయిన్ కూడా అయితే ఏం చేయను అనమాట. ఇంకా మనం జ్యూసర్ జార్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసేసుకొని అండ్ మొత్తం చాలా అంటే ఇంకా మనం స్ట్రెయిన్ చేసేదానికి కూడా అవసరం లేనంతగా మొత్తం చాలా పల్ప్ అంతా కూడా లేకుండా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటాను. అండ్ మనం తాగేదానికి కూడా మనకి ఏం ఇబ్బంది లేకుండా అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ ఎగుటు లేకుండా అదేం తగలకుండా పల్ప్ కూడా మొత్తం వాటర్లా అయితే తీసేసుకుంటూ అయితే ఉంటాను. ఇదే తీసుకుంటానని ఏం లేదు. యాక్చువల్గా ఏది ఉంటే అది తీసుకుంటాను. ఒక్కొక్క రోజు ఏమీ లేకపోయినా కామ్ అయిపోతాను. జస్ట్ ఇవి ఉంటాయి కదా ఆల్మండ్స్, ఇవన్నీ అయితే తీసుకొని ఇంకా ఉన్నప్పుడు ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు అయితే ఇలా అయితే తీసుకుంటూ ఉంటాను. అండ్ నేను రెగ్యులర్గా ఇంకా వ్లాగ్స్ అయితే డే బై డే అయితే పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా నా రెసిపీస్ అన్నీ కూడా అయితే షేర్ చేస్తాను. నేను పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత నా వెయిట్ అయితే ఫుల్ అప్ అండ్ డౌన్గా అయితే ఉంటుంది. అంటే డైట్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వెయిట్ లాస్ అయితే అవుతూ ఉన్నాను. దాని తర్వాత అయితే మాత్రం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అటు ఇటు కొంచెం నేను ఇలా అయినా కూడా మొత్తం వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అనమాట. మళ్ళీ ఫస్ట్లోకే వచ్చేస్తున్నాను. ఇంకా నేను అంతే అనుకుంటూ ఉన్నాను, చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటున్నాను అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ ఇంకా 7:30 8:30కి అయితే ఇంకా ఏదో 12కి 1కి 2కి ఉంటుంది కదా ఎండ, అలా అయితే ఉంది. ఇంకా నేను ఇది 11కి ఆ టైంలో అయితే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్గానే చేసుకుంటాను అనమాట కుకింగ్ అంతా కూడా. ఇంకా హస్బెండ్ కూడా అయితే 2:30 3కి అయితే ఇంకా లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో మా పాపకి అంతా బాతింగ్ ఇవన్నీ కూడా అయితే కంప్లీట్ చేసి మళ్ళీ నిద్ర పెట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట.
నేనైతే ఇక్కడ ఆకుకూర పప్పు అయితే ఉన్నదనమాట. పాలాకు. ఇంకా దాంతో అయితే పప్పు అయితే చేద్దామైతే అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను 3 పప్పులు ఉంటాయి కదా! ఆరెంజ్ పెసరపప్పు అండ్ కందిపప్పు. ఈ 3 పప్పులు అయితే వాష్ చేసేసుకొని దాంట్లో ఇవన్నీ ఉంటాయి కదా! టమాటో, ఆనియన్స్, పీనట్స్ ఇవన్నీ కూడా అయితే వేసేసి ఇంకా కుక్కర్‌లో అయితే పెట్టేస్తూ అయితే ఉన్నా అనమాట. ఇంకా కుక్కర్‌లో ఇంకా పెట్టేసామంటే ఇంకా జస్ట్ మనం తిరగమాట ఒక్కటే కదా! ఇంకా పెట్టేసుకోవాల్సింది. ఇంకా దాంట్లోకి ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా తాలింపుకి ఏదో ఒకటైతే చేయాలి. ఇంకా లేడీస్ ఫింగర్స్ ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయని చూసుకుంటే ఇంక లేడీస్ ఫింగర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే నేను ఇంకా తెచ్చి వాష్ చేసుకొని ఇంకైతే కట్ చేసుకుంటూ కటింగ్ లేడీస్ ఫింగర్, బీన్స్ ఇవన్నీ ఎక్కువ బావుంటాయి. కాకపోతే ఆ కటింగే చేద్దామంటేనే చాలా విసుగొచ్చేస్తది. ఎర్లీ మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకున్నా ఓకే. యాక్చువల్‌గా ఈ టైంకి కట్ చేయాలంటే చాలా విసుగ్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా త్వరగా అయితే ఇంకా కుక్ చేసేసుకుంటూ అయితే ఉన్నా అనమాట. అండ్ పప్పు ఆల్రెడీ కుక్కర్‌లో పెట్టేసాం కాబట్టి ఇంకా మనకేం వర్క్ ఉండదు. ఇంకా ఇవి దగ్గరుండి ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండడమే. ఇంక ఇక్కడైతే నా ప్లేట్ అనమాట. నా లంచ్ ప్లేట్ కొంచెం లేడీస్ ఫింగర్, ఆకుకూర పప్పు అండ్ పక్కన సలాడ్స్, క్యారేజ్ అండ్ కుకుంబర్ అండ్ కొంచెం పెరుగు. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్కి బజ్జీలన్నా, పూరీలన్నా ఇలాంటి ఆయిల్లో ఫ్రై చేసినవి చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్గా కాదు, ఇలాంటివి తన ఇష్టము. బట్ ఎప్పుడైనా తింటూ అయితే ఉంటారనమాట. ఇంకా బజ్జీ అంటే ఇంకా మిరపకాయ బజ్జీ ఇవైతే తనకి ఇంకా ఫేవరెట్. ఇంకా తను అడిగారనమాట ఇంకా ఈవినింగ్ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇంకా ఆకలేస్తుంది అని అంటే ఇంట్లో ఏం స్నాక్స్ లేవు. సో బజ్జీలు చేయొచ్చు కదా అని అంటే ఇంకా ఆలు ఉంటే ఇంకా దాంతో అయితే బజ్జీ అయితే చేస్తూ అయితే ఉన్నా అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఎప్పుడు బజ్జీలు కూడా బిఫోర్ మ్యారేజ్ కానీ అట్లా అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే కొంచెం నేను ప్రో అయిపోతున్నాను అనమాట బజ్జీలు ఇలాంటివి చేయడంలో. అటు ఇటు బ్యాటర్ మిక్స్ చేసుకుంటూ కొంచెం అలవాటు అయిపోతూ ఉంటుంది కదా మిక్స్ చేయడంలో మిస్టేక్స్ కానీ ఓకే ఇంకొంచెం తిగ్గానా ఇంకొంచెం పలసగా చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అయితే ఇంకా మా హస్బెండ్కి కొంచెం మార్నింగ్ చేసిన చట్నీ ఇవన్నీ కూడా ఉంటే ఇంకా తనకి అలా పెట్టిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఎంత కంట్రోల్ చేసుకుంటానో ఇలాంటి ఫుడ్స్ తినకూడదు, ఇంకా మనమే చేస్తున్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి బిఫోర్ 6 అయితే నేను డిన్నర్ ఇలాంటివి చేయడం అయితే ఆపేస్తాను. బిఫోర్ 6 ముందరే అయితే తినేస్తాను అనమాట. ఇంకా దాని తర్వాత మాకు ఇంటికి కొంచెం ఇది బెంగళూరు హైవే రూట్లో ఒక చిన్ని టిఫిన్ హోటల్ అయితే ఉన్నదనమాట. ఇక్కడ టిఫిన్స్ కూడా అయితే బాగుంటాయి, డాల్ఫిన్ అని చెప్పి. ఇంకా మెయిన్గా ఇక్కడ ఎందుకు వెళ్తున్నామంటే ఈ మధ్య నేను 1 మంత్ అయింది నెల్లూరు నుంచి పండగకి వెళ్ళాను కదా, నెల్లూరు నుంచి అనంతపూర్కి వచ్చి ఇంకా ఇక్కడికి వేదిక ఒకసారి వెళ్తే చాలా బాగా ఆడుకున్నది అనమాట. అసలు రమ్మన్నా కూడా రాలేదు. ఇంకా అక్కడ బాగా ఆడుకుంటుంది అని చెప్పి అయితే వెళ్ళాము. అక్కడ మా హస్బెండ్ ఇంకా అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా వస్తున్న దారిలో ఇంకా హలీం తెచ్చుకుందాము అని అంటే ఇంకా హలీం తీసుకొని అయితే వెళ్తూ అయితే ఉన్నామన్నమాట. ఇది ఆల్మోస్ట్ 9:30, 10 ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మటన్ హలీం అయితే తీసుకున్నాము ఫుల్. ఇంకా అక్కడైతే లాస్ట్ ఇంకా అయిపోయిందని అయితే చెప్పారు. ఇంకా లాస్ట్లో ఉన్నది ఇంకా తీసి ఇంకా మాకే అయితే వేశారు. ఎప్పుడు పిస్తా హౌస్ వీటిల్లోనే కొంచెం అనంతపూర్లో ఎంపైర్ అని చెప్పి ఇంకా అక్కడ కూడా అయితే బాగుంటుందని అయితే చెప్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడికి ఇంకా వస్తున్న వేలోనే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకున్నాము. అండ్ ఈ హలీం ఇంకా తీసేసుకొని అయితే ఇంకా వెళ్తూ అయితే ఉన్నాను అనమాట. మా హస్బెండ్ అటుపక్క అయితే ఇంకా కార్ అయితే పార్క్ చేసుకొని పాప అయితే ఉన్నదనమాట. ఇంకా హలీం లేదు అయిపోయిందంట అని అయితే చెప్తూ అయితే ఉన్నాను. నిజంగానా అని అయితే అంటున్నారు. మా హస్బెండ్ మటన్ ఇలాంటివి అయితే తినరు, బట్ ఇలా మటన్ హలీం ఇలాంటివి అయితే తింటారనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు ఎందుకో క్లైమేట్ చాలా చల్లగా అయితే అనిపిస్తూ అయితే ఉన్నదనమాట. ఇది ఆల్మోస్ట్ 7:30, 8 అయితే అవుతూ ఉంది మార్నింగ్ టైమ్. అండ్ చాలా చల్లగా అయితే మా బాల్కనీలో నుంచి ఇది బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అదైతే పక్కన వెళ్ళే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా అయితే కనిపిస్తూ అయితే ఉన్నాయి. ఫుల్ టైంపాస్ కూడా అయితే అవుతూ ఉంటుంది అనమాట బాల్కనీలోకి వస్తే ఇంకా చూస్తూ అలాగా. నేను బాల్కనీలో నుంచే వేదికకు కూడా చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చి ఇంకా లారీ, ట్రాక్టర్, బస్ వెళ్తుంది అని చూపించి ఇక్కడే అయితే ఫుడ్ కూడా అయితే తినిపిస్తూ అయితే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.